కోడ్ పూర్తయ్యే వరకు ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పంగలూరు ఎస్ఐ కేకే తిరుపతిరావు తెలిపారు. సోమవారం రాత్రి పంగలూరు సెంటర్ లో ప్రజలతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు ఎవరైనా ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటివి నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, వీటిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాల్సిందిగా ప్రజలను కోరారు. అదేవిధంగా 4వ తారీఖు కౌంటింగ్ ఉంది తెలుసు కదా. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మన అసెంబ్లీ ఎన్నికలకు అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ 4వ తారీఖు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, 4వ తారీఖు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకూడదు. తెలిసిన వాళ్ళు తపాసులు కానీ మార్పులు పూర్తిగా బ్యాన్ చేస్తారు. క్లియర్గా చెప్పింది, తపాసులు పూర్తిగా బ్యాన్ చేస్తారు. ఎక్కడా కూడా తెలిసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు విధంగా ప్రవర్తించడం కానీ, వాళ్ళ ముందు అనవసరంగా స్నానం చేయడం కానీ, వాళ్ళ అది ఎవరైనా కావచ్చు, ఏదన్నా వర్గాలు కొట్టుకున్నా, ఇక్కడ వ్యక్తులు కొట్టుకున్నా దానికి సంబంధించి ఎవరైతే గొడవ కారణం అవుతారో ఆ గొడవను ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద నమోదు చేస్తాం. అవసరమైతే దాన్ని గ్రావిటీని బట్టి గౌరవించి ఓపెన్ చేస్తాం. అది ఇంకా తీవ్రమైన వాళ్ళ జిల్లానికి బయటపెట్టాం. ఎవరో కూడా ఎలక్షన్ 3 గంటల వరకు కూడా ఎలక్షన్ నిబంధనలు అందరూ పాటించాల్సిందే. ఎలక్షన్ యొక్క నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 3 గంటల వరకు, అదేవిధంగా కౌంటింగ్ రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని పాటించాల్సిందే. రిజర్వ్ సెక్షన్ రోజు ముగ్గురుగా రోడ్డు మీద గ్యాదర్ అవ్వడం, ముచ్చట్లు పెట్టడం అలాంటివి చేయకూడదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసు వారికి సహకరించాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఫస్ట్ బేసిక్గా మన మనుషులు పుట్టినాక రాజకీయం పుట్టింది, కానీ రాజకీయం పుట్టినా మనుషులు పుట్టినా అది గుర్తుపెట్టుకోండి. అలా లేచి అందరూ మొహం చూసుకోవాలి. ఎవరూ కూడా అనవసరమైన గొడవలు ఇన్వాల్వ్ అయ్యి అదేవిధంగా పోలీసు వాళ్ళు తీసుకునే చర్యలకు మీరు మాత్రం బాధ్యత అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాం, అన్నెసరీగా గొడవల్లో మాత్రం ఎవరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎవరైనా కానీ గొడవలు ఎవరైనా అన్నెస్ కావాలని వాళ్ళు పోలీసు వాళ్ళు ఆలోచించినా గొడవ జరిగితే మాత్రం ఎలక్షన్ కేసులో నమోదు ఎలక్షన్ టైంలో నమోదు కేసులు ఆ కేసులో పోవు. ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఆ కేసులు ఉపయోగపడతారు. అదేవిధంగా వాళ్ళకి నోటీసులు కూడా ఉపయోగిస్తారు. ఇటువంటిది వెళ్ళామా నిర్మాణ పార్టీ చేసిందంటే ప్రశాంతంగా కాంగ్రెస్ టైం స్పెండ్ చేయడం, కానీ అన్నెసరీగా రోడ్ల మీద గ్యాదర్ అయ్యి తపాసులు కాల్చడం, లేని కొన్ని హడావిడి చేయడం, బైక్ ర్యాలీలు చేయడం, ఇలాంటి ఆర్పాటాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారు. లక్ష్యం బాగా చేశారు. అదేవిధంగా